నేను సిద్ధం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క చెత్త నా కొడుకులందరూ కూడా సిద్ధమా? చిత్తకార్తి కుక్క నాయకులందరూ కూడా సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఇదే నా రక్షణ కల్పించే ఆడబిడ్డలకి సిగ్గుండి మాట్లాడుతూ ఉన్నారా? మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా? మనిషి పుట్టక పుడితే నిజంగా మనుషులైతే కడుపుకు అన్నమే తింటే మనుషుల్లా ప్రవర్తించండి. ఓకే అమ్మ, ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్రంలో జరిగే తాజా రాజకీయ పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు చూస్తున్నారు కదా, పనులు చూస్తున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుందో, 6 నెలల్లో 5 సంవత్సరాల ఏమీ పీకలేని జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ముక్కు మీద వేలేసుకునే రీతిలో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో పనిచేస్తూ ఉన్నారు. 74 ఏళ్ల వయసులో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక 24-25 ఏళ్ల వయసు కుర్రోళ్ళ చక్కా పరిగెడతా ఉన్నాడు. రేయింబగులు పనిచేస్తూ ఉన్నాడు. 18 గంటలు కేవలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉన్నాడు. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే. అది కదా పనితీరు అంటే, అది కదా విజన్ ఉన్న నాయకుడు అంటే, అది కదా అభివృద్ధి పరచడం అంటే. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పేటీఎం కుక్కలు, పేటీఎం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి కుక్క బిస్కెట్లు ఎలా అయితే విసిరేస్తే కుక్కలు ఎలా బౌబోమని వస్తాయి, అలాగే వీళ్ళు కూడా ఆ కుక్క బిస్కెట్ల కోసమే, కేవలం ఆ బిస్కెట్లు అందుకోవడం కోసమే ఆ బిస్కెట్లు తీసుకొని ప్రెస్ ముందుకు వచ్చి బౌబోమని మరుగుతూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడేవా దాంట్లో ఏదైనా నిజం ఉందా? వీళ్ళు ఇలా మాట్లాడడం ఏదైనా సబమా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏదైతే శ్యామల ప్రెస్ మీట్ పెడతా ఉందో, రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉందో, ఈ ప్రతి ఒక్కరు పేటీఎం బ్యాచ్ అని తెలుసు, కుక్క బిస్కెట్లకే పనిచేస్తారని తెలుసు. వీళ్ళు ఏదైతే ఆనాడు గత 5 సంవత్సరాలు దాచుకున్నది ఈరోజు వాళ్ళ దగ్గర పెట్టుకొని లగ్జరీ లైఫ్ అనుభవిస్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీద ఏ నిందలు వేయడానికి ఏ దారి లేక వీళ్ళు చేసిన తప్పులు ఎంత వెతికినా సరే చుట్టూ తిప్పి ముక్కు ఎక్కడ ఉందంటే అక్కడే అదే ప్లేస్లో ఉన్నట్టు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందంటే ఇదే దిశలో ఈరోజు కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్లో నడుస్తుందని ఈరోజు వాళ్ళు తెలుసుకొని వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జలాలనే రీతిలో పిచ్చి వాగుడు కారు కూతలు కూస్తూ ఉన్నారు. ఇదే శ్యామలా చూసుకుంటే ప్రెస్ మీట్ పెట్టి బాబు గారి మీద 420 కేసు పెట్టాలని అడుగుతూ ఉంది. 420 కేసు ఎవరు అర్హులు? 420 కేసు ఎవరి మీద పెట్టాలి? 420 కేసు ఎవరికి వర్తిస్తుందని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క చెత్త నా కొడుకులందరూ కూడా సిద్ధమా? చిత్తకార్తి కుక్క నాయకులందరూ కూడా సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఏదైతే ఎందుకమ్మా ఇప్పుడే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా లేదు, ఇప్పుడే బాగాలేదు అని అంటున్నారు కదా. లా అండ్ ఆర్డర్ బాగుందో బాగోలేదో ఆ గత 5 సంవత్సరాల పిచ్చి కుక్కలాగా, చిత్తకార్తి కుక్కలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆడబిడ్డల్ని అసభ్యకరంగా మాట్లాడి అసభ్యకర పోస్టులు పెట్టి ఆడబిడ్డ శీలాలను దోచుకున్నటువంటి ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒక మినిస్టర్ హోదాలో ఉండే ముసలోళ్ళు 74-75 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా ఆడబిడ్డలు ఉసురు పోసుకొని ఆ వయసులో కూడా పిల్లల్ని కన్న పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసుకుంటే. ఈ రోజు కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కేవలం ఆడబిడ్డల రక్షణ కోసం, ఆడబిడ్డల కోసమే ఆంధ్ర రాష్ట్రంలో కేవలం లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందంటే యువత కోసమే, డ్రగ్స్ని నిర్మూలించడం కోసమే, గంజాయిని అరికట్టడం కోసమే ఈరోజు లా అండ్ ఆర్డర్ పనిచేస్తూ ఉంది. ఈరోజు యువతకి మంచి జీవితాన్ని కల్పించడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ గురించి ఎవడు మాట్లాడడానికి అర్హత కానీ స్థాయి కానీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుని హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకమ్మా అంటే లా అండ్ ఆర్డర్ అనేది గత 5 సంవత్సరాల్లోనే చాలా పర్ఫెక్ట్ గా ఉండేది అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళకేమో మీరు గత 5 సంవత్సరాల్లో ఏమాత్రం సేఫ్ అండ్ సెక్యూర్ లేదు అని అంటున్నారు. కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, గత 5 సంవత్సరాల్లోనే వాళ్ళకి ఆడవాళ్ళకి అనేది మేము చాలా రక్షణ కల్పించాము అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆడవాళ్ళకి రక్షణ లేదు అని అంటున్నారు. రక్షణ కల్పించడం అంటే మిట్ట మధ్యాహ్నం పూట రమ్య అనే అమ్మాయిని కత్తిపెట్టి పొడవడమా? రక్షణ కల్పించడం అంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సచివాలయం వాలంటీర్ సిబ్బంది ఆడబిడ్డల ఉసురు పోసుకోవడమా? రక్షణ కల్పించడం అంటే గోరంట్ల మాధవ్ అనేవాడు ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి ఆడబిడ్డలతో నీవుడి కాల్సి మాట్లాడమా? రక్షణ కల్పించడం అంటే 72-74 ఏళ్ళ వయసున్నటువంటి ఒక ముసలి నక్క ఆడబిడ్డలు కడుపులు చేసి పిల్లల్ని కండమా? రక్షణ కల్పించడం అంటే గంట అరగంట మంత్రులందరూ కూడా ఆడబిడ్డల శిరాలతో దోచుకోవడమా? రక్షణ కల్పించడం అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆడబిడ్డల శిరాలు దోచుకోవడమా? రక్షణ కల్పించడం అంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక టాలీవుడ్ సినీ యాక్టర్ని
లోపరుచుకోవడమా? ఇదేనా రక్షణ కల్పించడం అంటే ఆడబిడ్డలకి? సిగ్గుండి మాట్లాడుతూ ఉన్నారా? మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా? మనిషి పుట్టక పుడితే, నిజంగా మనుషులైతే, కడుపుకు అన్నమే తింటే మనుషుల్లా ప్రవర్తించండి, మనుషుల్లా మాట్లాడండి. మానవత్వం అనేది ఉంటే, మీరు నిజంగా మనుషులని అనుకోవాలనుకుంటే మీరు మంచిగా మాట్లాడండి, మంచిని మంచిగా చూడండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం కోసం, కుక్క బిస్కెట్ల కోసం మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఎన్నోసార్లు చెప్పాను, ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నాలిక కోసేస్తామని. ఈరోజు మాకు అవసరం రాలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే మీ నాలుకలు తగ్గడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాను. ఇదే రోజా గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడని గత 5 సంవత్సరాలు ఊదర కొట్టింది. 5 సంవత్సరాలు ఏం పీకాడు జగనన్న? ఎంతమందికి రక్షణ కల్పించాడు? ఎంతమందికి న్యాయం చేశాడు? ఎంతమంది ఆడబిడ్డల శీలాలు కాపాడాడు? ఎంతమంది ఆడబిడ్డలకు రక్షణగా నిలిచాడు? ఏ ఒక్కటైనా వాళ్ళ చిట్టా బయట పెడతాం. చూడ్డానికి కానీ, వినడానికి కానీ, అది చూసి తట్టుకోవడానికి కానీ శక్తి కానీ వాళ్ళకు ఉందని అడుగుతా ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తూ ఉందో, ఎంతమంది ఆడబిడ్డల కోసం ఈరోజు లాండ్ ఆర్డర్ పనిచేస్తుందో మా చిట్టా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇది కంపేర్ చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఈరోజు లాండ్ ఆర్డర్ గురించి కానీ, ప్రభుత్వం గురించి కానీ, కూటమి ప్రభుత్వ నాయకుల గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా ఆయన చేసే పనితీరులో కానీ ఏ ఒక్కడైనా వేలెత్తి చూపిస్తే వేలెత్తి చూపించడానికి వేలు ఉండదు, మాట్లాడడానికి నాలిక ఉండదని హెచ్చరిస్తా ఉన్నాను. అమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆయన ఓన్లీ రియల్ హీరో వచ్చి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రోజా గారు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి అండి దాంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఇది ఎక్కడ? ఆయన చిటికన వేలుకున్న బొచ్చుతో సమానం ఇది. ఆయన గురించి మాట్లాడుతూ ఉంది. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. జగనన్న దగ్గర మార్కులు దండుకోవాలి కాబట్టి మాట్లాడాలి. జగనన్న దగ్గర ఇది చేసిన భూ స్కామ్లు, భూ కబ్జాలు ఆయన దగ్గర చట్టా ఉంది కాబట్టి ఎక్కడ ఇది వేరే పార్టీలోకి వెళ్ళిపోయిద్దని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అని తెలిసి ఇది ఈరోజు మాట్లాడాలి కాబట్టి జగనన్న ఒక అండ కోసం ఇది మాట్లాడుతుందని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మంచి మనసున్న మహారాజు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక భగవంతుడితో నిదర్శనం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భగవంతుడితో సమానంగా చూస్తూ ఉన్నారు. ఆయన గురించే వీళ్ళు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటా ఉన్నారా? వీళ్ళు గత 5 సంవత్సరాల్లో కొన్ని కోట్ల రూపాయలు దాచుకున్నారు. వాటితో ఈరోజు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రెక్కాడు తినే కానీ డొక్కాడిన పరిస్థితి. ప్రతి ఒక్కరు వారి పనులలో చాలా బిజీగా ఉన్నారు. వీళ్ళలాగా విదేశాల్లోకి వెళ్ళి, టూర్లకు వెళ్ళి, ఇటలీలకు వెళ్ళి పొట్టి డ్రెస్సులు వేసుకొని, గౌన్లు వేసుకొని రోడ్ల మీద పిచ్చి కుక్కలా తిరగడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇలాంటి కుక్కలు మాట్లాడినవన్నీ వినడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ఎవరు సిద్ధంగా లేరు. కండి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎడంకాలు చెప్పు తెగిద్దని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు. మా ఇళ్ళ ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి వస్తే బాగుండని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఒకసారి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దెబ్బ అంటే ఏంటో, హవా అంటే ఏంటో చూపిస్తారు. అది చూడడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు సిద్ధంగా ఉండమని ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఈరోజు ఒక హైప్, ఒక వీర లెవెల్ ఆయన. ఈరోజు ఆయన గురించి మీరు తప్పుడు మాటలు మాట్లాడితే ఇదే నీ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్లైట్లో తిరిగేవాడు. ఫ్లైట్లో తిరిగే బతుక జగన్మోహన్ రెడ్డిది. జైళ్ళలో చెప్పకూడదు తినే బతుకు, చెప్పకూడదు తినొచ్చిన బతుకు అయింది. ఎన్నో వేల కోట్ల స్కాములు చేసిన బతుకు అయింది. ఆనాడు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల ఆస్తులు భూ కబ్జాలు చేసి, స్కాములు చేసి జైల్లో చెప్పకూడదు తినొచ్చాడు. ఈనాడు మాయ చేసి మబ్బి పెట్టి ప్రజలందరి దగ్గర ఓట్లు దండుకు అత్యధిక మెజార్టీతో గెలిచి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వం మింగేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళు కదా, అలాంటి వాళ్ళ గురించి కదా మాట్లాడాలి. ఈరోజు ఆయన సొంత డబ్బులతో ప్రజలకి, రైతులకి, ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా ఆపద కలిగితే వాళ్ళని ఆదుకుంటూ, నేనున్నాననే ధైర్యం కల్పిస్తూ, గుండెలకు అద్దుకొని ఎన్నో పోరాటాలు చేసి, మీలాంటి వాళ్ళ మీద ఎదురు దాడి చేసి, ఎదురు తిరిగి భగవంతుని నమ్ముకొని, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్నే నమ్ముకొని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఆయన కుటుంబ సభ్యులుగా భావించి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఆయన కుటుంబ సభ్యుల్లా చూసుకొని ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. చరిత్రలో నిలిచిపోయే నాయకుడిగా నిలిచిపోయాడు. మీలాంటి వాళ్ళు ఎన్ని మాటలైనా చెర్రగని ముద్ర వేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ మేయర్ అయ్యాడు.
ఆయన చరిత్ర కలిగిన నాయకుడు. ఆయన గురించి పిచ్చివాగుడు వాగితే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తా ఉన్నాను. అమ్మ, ఈ ప్రభుత్వంలో వచ్చేసి ఆడవాళ్ళేమో తొడలు కొడతారంట, మగవాళ్ళేమో ఏడుస్తారంట. ఇది ఒక జంబలక్కడి పంపు పరిపాలన అని చెప్పేసి రోజా అంటుంది కదా. మగవాళ్ళని జగన్మోహన్ రెడ్డితో సహా ఏడవడానికి సిద్ధంగా ఉండండి. అవును, కొడతారు, తొడ ఏముంది, తొడ కొట్టడంలో భయం ఏముంది? మగాడిగా బతుకుతా ఉన్న రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాల్లో ఆడబిడ్డలు బిక్కుమంటూ బతికిన పరిస్థితి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దెబ్బకి, మీరు చేసే అరాచకాలకి, మీరు చేసే దోపిడీలకి, మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు లోబర్చు ఏ రాష్ట్రంలో కూడా లేదు. మా కర్మగాలి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. దానికే కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లాండ్ ఆర్డర్ సరిగ్గా లేక నీ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకొని కాళ్ళ కింద తొత్తులుగా లాండ్ ఆర్డర్ని, పోలీసు వ్యవస్థని నడుపుకున్నాడు. లాండ్ ఆర్డర్ కూడా ఆడపిల్లలకు రక్షణ కల్పించకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆరైతే గుండెని అరిచేతిలో పెట్టుకొని బిక్కుం అనుకుంటూ బతికిన పరిస్థితి. ఈరోజు మరి స్వతంత్రం వచ్చినలాగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆడపడుచులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. ఎస్, తొడ కొడతారు, కొట్టి తీరుతారు, మీ కళ్ళ ముందే తొడగొట్టి చూపిస్తారు. దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం అని. ఇది కదా మంచి ప్రభుత్వం అని. రానున్న రోజుల్లో మీరు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వస్తారో ప్రతి ఒక్క మహిళ కూడా తొడగొట్టి కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ కూడా చెప్పిద్దని ఇదే వీళ్ళ చిత్తకార్తి కుక్కలు ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఆడపడుచులు ఈరోజు ఆ మహిళలు కూడా ఈరోజు కాళ్ళు రెగరేసుకుని బతుకుతా ఉన్నారు, తొడగొడుతూ బతుకుతా ఉన్నారు, ఆనందంగా బతుకుతా ఉన్నారు, స్వేచ్ఛగా బతుకుతా ఉన్నారు. మరీ ముఖ్యంగా భర్తలకు పనులుండి వ్యాపారాలుండి ప్రతి ఒక్క వారి పనులు వారి కేటాయించి ఎవరు ఉద్యోగస్తులకు జీతాలు వస్తా టైంకి కుటుంబం మొత్తం సంతోషంగా గడిపినందుకైనా తొడలు కడతా ఉన్నారు ఈరోజు. దానికి కదా ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది. అవి చూసి మీరు ఎందుకు కోరవలేకపోతా ఉన్నారు? ఆడబిడ్డలను కూడా తీసుకొస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నారు, ఆడబిడ్డల శీలాలు దోచుకున్నారు, ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేకపోయారు, ఆడబిడ్డలను సర్వనాశనం చేశారు. ఆడబిడ్డల పుస్తెతాళ్ళు తెంచి, కల్తీ మద్యం వల్ల పుస్తెతాళ్ళు తెంచి ఎంతోమంది ఆడబిడ్డల కుటుంబాలు రోడ్డు పాలైపోయాయి. కానీ ఈరోజు కల్తీ మద్యం లేదు, లాండ్ ఆర్డర్ సరిగ్గా నడుస్తుంది. ఏ ఒక్కడు కూడా ఆడబిడ్డ వైపు తప్పుడుగా కన్నెత్తి చూడాలన్న భయపడే రీతిలో ఈరోజు లాండ్ ఆర్డర్ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకు ఈరోజు తొడగొట్టుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మహిళలు బతుకుతూ ఉన్నారు. అందుకే తొడగొడతా ఉన్నారు. మీకు లాంటి వాళ్ళ గురించి భయపడి తొడగొట్టడం మానేసో, మీకు లాంటి వాళ్ళు పిచ్చివాగుడు వాగుతారనో ధైర్యంగా బతకడం మానేసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కాదు. ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు అగ్గిపుల లాంటి వాళ్ళు, అగ్గి లాంటి వాళ్ళు. ఆ అగ్గికి మీలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క చిత్తకార్తి కుక్కలో ఆహుతైపోవాల్సిందే. ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఈరోజు ఒక అమ్మవారిలా ఉజృంభిస్తూ బతుకుతా ఉన్నారు. దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం. అందుకే ఇది మంచి ప్రభుత్వం.